ఈరోజు భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరితంగా కేంద్ర మంత్రి అమిత్ షా ఈరోజు సాక్షాత్తు పార్లమెంటు సమావేశాల్లో ఈరోజు వెనుకబడిన దళితుల్ని కించపరిచే విధంగా ఈరోజు దేశంలో కాస్త కోస్తో న్యాయం జరుగుతుందన్న రాజ్యాంగం చూసి భయపడుతున్నారండి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూసి భయపడుతున్నారు. కానీ అటువంటి రాజ్యాంగం తొంగలో తొక్కుతూ అటువంటి గొప్ప మేధావిని పక్కన పెట్టాలని చెప్పి ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా ఏదైతే మాట్లాడాడో దీన్ని కేవలం దళితుల్ని అవమానపరిచేటే. కాబట్టి విద్యార్థి సంఘాలుగా వెంటనే పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పకపోతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేంద్ర మంత్రి అమిత్ షాను బర్తరఫ్ చేసేందుకు కూడా పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిన్న 17వ తారీఖు రాజ్యసభలో గర్వం పట్టిన అమిత్ షా అంబేద్కర్ గురించి అన్ని పార్టీల వాళ్ళు చెబుతుంటే అతను అంబేద్కర్ ఏమన్నా దేవుడా దేవుణ్ణి కానీ నమ్ముకుంటే మీకు 7 జన్మల పుణ్యమైనా వస్తుందంటాడు. ఒక కులతత్వ పార్టీ, ఒక మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ పార్టీ అసలు దేశంలోనే ఉండటానికి వీల్లేదు. అమిత్ షాని వెంటనే అతని పదవికి రాజీనామా చేసి అతన్ని జైల్లో పెట్టవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విధంగా ఉన్నామంటే అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగమే కారణం. అటువంటి రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుంటే పార్లమెంట్లో రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గురించి మీరు ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పిన దానికి అంబేద్కర్ని కించపరచడం జరిగింది. దానికి బేషరతుగా అమిత్ షా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.